హలో అండి, వెల్కమ్ టు ఈజీ కుక్స్. ఈరోజైతే మనము గోంగూర చట్నీని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొన్ని పల్లీలను తీసుకొని వేయించుకోవాలి. ఒక చిన్న కప్పు వరకు పల్లీలను తీసుకోవాలండి. ఇలాగా దూరగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా ధనియాలను కూడా వేయించుకోవాలి. ఒక స్పూన్ వరకు ధనియాలను వేయించుకోవాలి. అలాగే హాఫ్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులను కూడా వేసుకొని దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలాగా వేయించుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అండి. తర్వాత ఇందులోకి టమాటాలను ఒక 3-4 టమాటాలను వేసుకోవాలి. అలాగే 2 గుప్పిళ్ళ వరకు గోంగూరను తీసుకున్నాను ఇక్కడ. ఈ 2 గుప్పిళ్ళ గోంగూరను చాలా శుభ్రంగా కడుక్కొని తర్వాత ఈ టమాటాలు వేసిన వాటిలోకి ఈ గోంగూరను కూడా పెట్టేసుకోవాలి. చాలా తొందరగా మెల్ట్ అయిపోతుందండి. అలాగే దీంట్లోకి ఒక 10-15 వరకు పచ్చిమిర్చి పడతాయండి, కొద్దిగా ఎక్కువ పడతాయి. ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులోకి కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. ఇలాగ దగ్గరగా అయిపోతుందండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఇలాగ దగ్గరగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. ఇలాగా అయిపోతుంది, వాటర్ లాగా కూడా వస్తుంది, గుజ్జులాగా అయిపోతుందండి. దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇది కూడా చల్లారనివ్వాలండి. ముందుగా మనము ఇవి వేయించుకున్నాం కదా, పల్లీలు, ధనియాలు, జీలకర్రను, మెంతులను వేయించుకున్నాం కదా, ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఈ చల్లారిన గోంగూర, టమాటా, పచ్చిమిర్చిని కూడా ఇందులోకి కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లోకి కొద్దిగా పసుపు, అలాగే తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలాగా చేసుకున్న తర్వాత దీంట్లోకి పోపును పెట్టుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పడుతుందండి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. దీంట్లోకి పోపు దినుసులను అన్నింటినీ వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, అలాగే ఒక టీ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఇలాగ వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలండి. చిటికెడ పసుపును కూడా వేసుకొని ఈ గోంగూర మిశ్రమాన్ని అంతటిని ఇందులోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ గోంగూర చట్నీ రెడీ అయిపోతుంది. అలాగే ఇందులోకి పచ్చి ఉల్లిపాయలను కూడా వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయను తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలాగా మధ్యలో మనకు తింటున్నప్పుడు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతే, సింపుల్ ప్రాసెస్లో గోంగూర చట్నీ రెడీ అయిపోయినట్లే.